మనం ఆల్రెడీ లీనియర్ రిగ్రెషన్ విత్ వన్ వేరియబుల్ మోడల్ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడాం. ఇందులో ఎక్స్ యాక్సిస్ మీద మనం సైజ్ వై యాక్సిస్ మీద ప్రైస్ తీసుకొని కొన్ని ట్రైనింగ్ శాంపుల్స్ని మనం కంప్యూటర్కి ఇచ్చాం. ఆ ట్రైనింగ్ శాంపుల్స్ని బేస్ చేసుకొని కంప్యూటర్ ఒక హైపోథసిస్ ఫంక్షన్ని మనకి ఆ హైపోథసిస్ ఫంక్షన్ని ఉపయోగించి మనం ఇచ్చే ఇన్పుట్స్ ద్వారా అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేయాలి. సో మనం ఇస్తున్న ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ కలిపి ట్రైనింగ్ సెట్ అంటాం. సో ఇక్కడ ట్రైనింగ్ సెట్ అంటే మనం ఇస్తున్న ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ కలిపి ట్రైనింగ్ సెట్ అంటాం. ఇన్పుట్ వేరియబుల్స్ అంటే మనం ఇచ్చే ఈ ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా మనం కంప్యూటర్కి అడుగుతున్న ఈ ఎక్స్ వేరియబుల్స్ అన్నింటినీ మనం ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ ఫీచర్ వేరియబుల్స్ అంటాం. అవుట్పుట్ వేరియబుల్స్ ఆర్ టార్గెట్ వేరియబుల్స్, ప్రిడిక్షన్ వేరియబుల్ అని మనం ఏది పిలుస్తున్నా అది మనం వై. సో x1, x2, x3, y1, y2, y3 అని అంటే మన ట్రైనింగ్ శాంపుల్స్. ఇలాంటి ట్రైనింగ్ శాంపుల్స్, సెట్ ఆఫ్ ట్రైనింగ్ శాంపుల్స్ అన్నింటినీ కలిపి ట్రైనింగ్ సెట్ అని అన్నాం. ఈ ట్రైనింగ్ సెట్ మనం కంప్యూటర్కి ఇచ్చిన ఈ ట్రైనింగ్ సెట్ని మనం ఒక లెర్నింగ్ అల్గారిథంకి అప్లై చేసి దాన్ని హైపోథసిస్ ఫంక్షన్ హెచ్కి ఇస్తే ఈ హైపోథసిస్ ఫంక్షన్ ఇక్కడ ఏం చేస్తుంది? ఈ హైపోథసిస్ ఫంక్షన్ మనం ఒక లీనియర్ స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. సో ఇది y = mx + c ఫార్ములా ఉంది. స్లోప్ ఈజ్ θ1 అండ్ కాన్స్టెంట్ ఈజ్ c ఈజ్ θ0. సో ఈ హైపోథసిస్ ఫంక్షన్ లో θ0, θ1 ని మనం కరెక్ట్ గా ఈ వాల్యూస్ ని మనం కరెక్ట్ గా సెలెక్ట్ చేయగలిగితే మనం హైపోథసిస్ ఫంక్షన్ ని కరెక్ట్ గా మోడల్ చేసామని అంటాం. అప్పుడు ఆ హైపోథసిస్ ఫంక్షన్ ని కరెక్ట్ గా మనం మోడల్ చేస్తేనే మనం ఇన్పుట్ x ఇచ్చిన వాల్యూకి y ప్రెడిక్టెడ్ వాల్యూ అనేది వస్తుంది. సరే, ఇప్పుడు మనం హైపోథసిస్ ఫంక్షన్ గురించి మాట్లాడాం ఆల్రెడీ. h(x) = θ0 + θ1x. ఈ హైపోథసిస్ ఫంక్షన్ θ0, θ1 రెండు వాల్యూస్ లో ఫస్ట్ θ1 ని 0 చేసాం అంటే ఫస్ట్ లైన్ స్లోప్ 0. స్లోప్ 0 అంటే x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. నెక్స్ట్ θ0 0 అంటే y = mx ఫామ్ లో ఉంటుంది. కాన్స్టెంట్ 0 కాబట్టి ఆరిజిన్ నుండి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ θ0 ఉంది, కాన్స్టెంట్ ఉంది, స్లోప్ ఉంది. ఇప్పుడు మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపిల్స్ కొన్ని ఉన్నాయి. ఈ ట్రైనింగ్ శాంపిల్స్ ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఇదే హైపోథసిస్ ఫంక్షన్. ఈ హైపోథసిస్ ఫంక్షన్ ఉపయోగించే కంప్యూటర్ మనం ఇవ్వని ట్రైనింగ్ శాంపిల్స్ కూడా ఒకవేళ ఏదైనా ఇన్పుట్స్ x ఇస్తూ ఉంటే వాటికి అవుట్పుట్స్ ను ప్రిడిక్ట్ చేసి కంప్యూటర్ మనకి ఇస్తుంది. అయితే మనకు వస్తున్న వాల్యూస్ యాక్చువల్ వాల్యూస్ రెండింటికి మధ్య కొద్దిగా ఎర్రర్ ఉండవచ్చు కాబట్టి ఈ ఎర్రర్ ని మనం తగ్గించడానికి చూస్తున్నాం. ఎందుకు ఎర్రర్ ఉండొచ్చు? ఇప్పుడు ఈ శాంపుల్స్ అన్నింటినీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ మీరు చూడండి, ఈ శాంపుల్, ఈ శాంపుల్, ఈ శాంపుల్, ఇక్కడ ఉన్న ఈ శాంపుల్స్ అన్నింటినీ కలిపి మనం ఒక లైన్ అనేది డ్రా చేయలేం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ టు డ్రా ఏ లైన్. ఈ శాంపుల్స్ అన్నింటినీ ఉపయోగించి మనం ఒక లైన్ ని డ్రా చేయడం అనేది పాసిబిలిటీ అనేది ఎప్పటికీ ఉండదు. సో అందుకని మనం ఏం చేస్తున్నాము, ఆల్మోస్ట్ వీటన్నింటి ద్వారా వెళ్తూ ఉన్న ఒక లైన్ ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ లైన్ మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ x వాల్యూ, ఇక్కడ పర్టికులర్ గా ఈ పాయింట్ కి ఇది x వాల్యూ, లైన్ మీద ఉన్న వాల్యూ మ్యాచ్ అయింది. ఈ పర్టికులర్ x వాల్యూకి ఇక్కడ చూడండి, ఇది మనకి యాక్చువల్ వాల్యూ, కానీ కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ చూడండి, ఇది మనకి యాక్చువల్ వాల్యూ, కానీ కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ ఇది. నేను ఇంకొక టెక్స్ట్
కంప్యూటర్ ప్రెడిక్ట్ చేస్తున్న వాల్యూ ఇది, యాక్చువల్ వాల్యూ ఇది, కంప్యూటర్ ప్రెడిక్ట్ చేస్తున్న వాల్యూ, పైన ఉన్న వాల్యూ. సో దిస్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ, బట్ ఈ పైన ఉన్నది కంప్యూటర్ ప్రెడిక్ట్ చేసిన వాల్యూ. ఈ రెండింటి మధ్య ఎర్రర్ ఎగ్జిస్ట్ అయింది. ఈ రెండింటి మధ్య ఎగ్జిస్ట్ అయిన ఎర్రర్ ని మనం మినిమైజ్ చేయాలనుకుంటున్నాం. ఆ మినిమైజ్ చేయడానికి యాక్చువల్ ప్రెడిక్టెడ్ వాల్యూ మైనస్ యాక్చువల్ వాల్యూ h(x - y) తీసుకున్నాం, దాన్ని స్క్వేర్ చేసాం. ఆ స్క్వేర్ చేసిన తర్వాత వాటన్నింటినీ ఇలాంటి శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఇప్పుడు ఇక్కడ కూడా యాక్చువల్ వాల్యూ మైనస్ ప్రెడిక్టెడ్ వాల్యూ స్క్వేర్ చేసాం. ఇది ప్రెడిక్టెడ్ వాల్యూ, ఇక్కడ దీని ప్రెడిక్టెడ్ వాల్యూ లైన్, ఇది యాక్చువల్ వాల్యూ. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ని కూడా స్క్వేర్ చేసాం, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ని స్క్వేర్ చేసాం ఇక్కడ. అలా అన్ని ట్రైనింగ్ శాంపుల్స్ కి సంబంధించి యాక్చువల్ వాల్యూ ప్రెడిక్టెడ్ వాల్యూను స్క్వేర్ చేసి వాటిని సమ్ చేసి మనం వాటిని బై 2m తో డివిజన్ చేస్తున్నాం. దీన్ని మనం కాస్ట్ ఫంక్షన్ అని అన్నాం. ఈ కాస్ట్ ఫంక్షన్ గురించి ఆల్రెడీ మనం చాలా డిస్కస్ చేసాం. సో ఈ కాస్ట్ ఫంక్షన్ గురించి మనం చెప్పుకుంటూ h(θ)(x), ఈ h(θ)(x) లో ఇక్కడ 3 శాంపుల్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 3 శాంపుల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ శాంపుల్, దిస్ ఇస్ శాంపుల్ 1, దిస్ ఇస్ శాంపుల్ 2 అండ్ దిస్ ఇస్ శాంపుల్ 3. ఈ 3 శాంపుల్స్ ని మనం కంప్యూటర్కి ఇచ్చాం. దీస్ ఆర్ 3 ట్రైనింగ్ శాంపుల్స్. ఈ 3 ట్రైనింగ్ శాంపుల్స్ ని మనం కంప్యూటర్కి ఇచ్చేటప్పుడు ఇక్కడ మనకు ఒక హైపోథసిస్ ఫంక్షన్ అనేది కంప్యూటర్ ప్రెడిక్ట్ చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ హైపోథసిస్ ఫంక్షన్ ప్రెడిక్టెడ్ వాల్యూ, ఇక్కడ మనకి యాక్చువల్ వాల్యూ, ఈ రెండు కూడా ఇక్కడ మెర్జ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ప్రెడిక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ, ప్రెడిక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ, ఈ మూడింటి మధ్య ఏం డిఫరెన్స్ లేదు. కాబట్టి ప్రెడిక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ మధ్య ఏం డిఫరెన్స్ లేదు కాబట్టి ఎర్రర్ 0 రావాలి. నెక్స్ట్ లైన్ లో మనం అదే చూసాం. ఇప్పుడు ఇలా ప్రెడిక్టెడ్ వాల్యూస్, యాక్చువల్ వాల్యూస్ ఎప్పుడైతే మ్యాచ్ అయ్యాయో మనకి j(θ) మనం తీసుకుంటున్న వాల్యూ, θ1 ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం స్లోప్ అని, θ0 ని మనం కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం. సో j(θ1) మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంటే j(θ1) వాల్యూ అనేది 0 అని వచ్చింది ఇక్కడ. దిస్ ఇస్ వాట్ ఆల్రెడీ వి ఎక్స్పెక్టెడ్. దీంట్లో కొత్తగా ఈ పాయింట్ మనం చెప్పడానికి ఇక్కడ మనం కొత్తగా పాయింట్ ఏం లేదు. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ j(θ1), ఈ θ1 చూడండి, θ1 వాల్యూ ఎంత? ఈ θ1 వాల్యూ అనేది మనం ఆల్రెడీ 1 అని తీసుకున్నాం. ఎలా సార్ 1 అని చెప్తున్నారు? ఇక్కడ θ1 వాల్యూ 1 అని ఉంది చూడండి. ఇక్కడ θ1 1 అని రాశారని మనం తీసుకోవట్లేదు. ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ లైన్ మనం తీసుకుంటున్న లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ స్లోప్ అనేది 1. ఈ లైన్ స్లోప్ అనేది ఎలా 1 అని చెప్తున్నారు? ఇక్కడ చూడండి, x మీద 1 ఉంది, ఓకే వెరీ గుడ్. y మీద 1 ఉంది, ఓకే వెరీ గుడ్. అలాగే ఈ శాంపిల్ x మీద 2 ఉంది, y మీద మనకు 2 ఉంది. అలాగే x3 దగ్గర ఈ శాంపిల్, y3 దగ్గర ఈ శాంపిల్. సో ఈ మూడింటికి x1 అయితే y1, అది ఫస్ట్ శాంపిల్, దిస్ ఇస్ ద ఫస్ట్ శాంపిల్. x2 అయితే y కూడా 2, దిస్ ఇస్ ద సెకండ్ శాంపిల్. x3 అయితే y కూడా 3, దిస్ ఇస్ ద థర్డ్ శాంపిల్. ఈ 3 డిఫరెంట్ శాంపిల్స్ ని మనం తీసుకున్నాం. ఈ 3 డిఫరెంట్ శాంపిల్స్ ని మనం తీసుకున్నప్పుడు ఈ 3 డిఫరెంట్ శాంపిల్స్ కి కూడా మనకి అవుట్పుట్ అనేది మనం వీటన్నింటినీ కలిపి మనం హైపోథసిస్ ఫంక్షన్ డ్రా చేసేటప్పుడు ఈ 3 శాంపిల్స్ మీద ఈ లైన్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఫస్ట్ శాంపిల్ డిఫరెన్స్ 0 మీరు అబ్జర్వ్ చేయండి. సెకండ్ శాంపిల్ డిఫరెన్స్ 0, ఎందుకంటే యాక్చువల్ వాల్యూ ప్రెడిక్టెడ్ వాల్యూ మధ్య డిఫరెన్స్ 0, 0² + 0² ఫైనల్ గా 0². సో j(θ1) 0², j(θ1) 0² అని అంటే ఇక్కడ θ1 వాల్యూ ఎంత? θ1 వాల్యూ ఈజ్ 1, θ1 వాల్యూ ఈజ్ 1 కాబట్టి సో j(1) 0. ఇప్పుడు ఈ θ1 ప్లేస్ లో మనం 1 వేయాలి, j(1). సో x యాక్సిస్ మీద θ1 ఉంది, y యాక్సిస్ మీద j(θ1) ఉంది. సో j(1) అంటే 1 దగ్గర
జే ఆఫ్ 1 ఎంత రావాలి, 0 రావాలి. సో 1 దగ్గర 0 వచ్చింది. ఇక్కడ లైన్ మీద చూడండి, ఇక్కడ θ1 తీసుకుంటే జే ఆఫ్ 1 అనేది 0 వచ్చింది. సో దిస్ ఈజ్ ఇక్కడ మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో హైపోథసిస్ ఫంక్షన్ ఒకటి తీసుకున్నాం. ఈ హైపోథసిస్ ఫంక్షన్ స్లోప్ కూడా మనం తీసుకున్నాం. θ1 = 1 స్లోప్ తీసుకున్నాం. స్లోప్ θ1 = 1 అయ్యేటప్పుడు ఈ కాస్ట్ ఫంక్షన్ ఎలా ఉంటుందో మనం డిజైన్ చేసాం. ఈసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మన ఒరిజినల్ శాంపుల్. కానీ ఇక్కడ ఉన్న ఈ రెండో లైన్ లో ఉన్నది ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది కంప్యూటర్ ప్రిడిక్ట్ చేసిన శాంపుల్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది. ఇదేమో మన యాక్చువల్ శాంపుల్, ఇదేమో కంప్యూటర్ ప్రిడిక్ట్ చేసిన శాంపుల్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ 0.5 - 1 స్క్వేర్. మళ్ళీ సెకండ్ శాంపుల్, ఇది మన యాక్చువల్ శాంపుల్. ఈ లైన్ మీద ఉన్నది కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న శాంపుల్. రెండు కూడా x = 2 దగ్గరే. థర్డ్ మళ్ళీ x = 3 దగ్గర ఇది మనం ఇచ్చిన శాంపుల్, ఇది ఒరిజినల్ శాంపుల్. ఈ లైన్ మీద ఉన్నది కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న శాంపుల్. సో హియర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 0.5 - 1 అంటే మన ఒరిజినల్ వాల్యూ 1 - 0.5. 0.5 - 1 స్క్వేర్. మళ్ళీ ఒరిజినల్ వాల్యూ 2, ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ 1. ఇక్కడ ఒరిజినల్ వాల్యూ 3, ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ 1.5. సో వీటిని మనం స్క్వేర్స్ కింద తీసుకున్నాం. వీటిని స్క్వేర్స్ కింద తీసుకుని ఫైనల్ గా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది 0.58. సో ఇక్కడ ఈ 0.58 ఆన్సర్ ఏదైతే వచ్చిందో ఈ 0.58 కాస్ట్ ఫంక్షన్ వాల్యూ. కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఎప్పుడు జే ఆఫ్ θ1 కి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ θ1? θ1 వాల్యూ ఈజ్ 0.5. θ1 వాల్యూ 0.5 అని ఎలా చెప్తున్నారు? ఇక్కడ మనం తీసుకుంటున్న ఈ లైన్ యొక్క స్లోప్ అనేది 0.5. ఈ లైన్ యొక్క స్లోప్ 0.5 కాబట్టి జే ఆఫ్ 0.5. మరి జే ఆఫ్ 0.5 రాశారు. θ0 ఏది? θ0 అనేది ఉండదు, ఎందుకంటే ఈ లైన్ ఆరిజిన్ నుండి పాస్ అయి వెళ్తుందా. ఈ లైన్ ఎక్కడ y యాక్సిస్ ని టచ్ చేస్తుందో అదే మనం θ0 అని చెప్పుకున్నాం. ఇక్కడ y యాక్సిస్ ని టచ్ చేసే ఈ పాయింట్ అనేది 0 కాబట్టి సో జే ఆఫ్ 0, 0.5 అని రాయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ డైరెక్ట్లీ రైటింగ్ జే ఆఫ్ 0.5. నౌ ద జే ఆఫ్ 0.5 వాల్యూ ఈజ్ 0.58. ఇప్పుడు ఇక్కడ చూడండి 0.5 ఇది. ఈ 0.5 దగ్గర మనం ఇక్కడ తీసుకుంటున్న వాల్యూ అనేది 0.58. అంటే 0.5 x వాల్యూ దగ్గర 0.58 y వాల్యూ అనేది మనకి, అంటే ఇక్కడ y కాస్ట్ ఫంక్షన్ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, ఈసారి మనం ఏం చేసాము, నెక్స్ట్ లైన్ లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మన ఒరిజినల్ వాల్యూ. హైపోథసిస్ లైన్ ని డైరెక్ట్ గా మనం ఈ x యాక్సిస్ మీద తీసుకున్నాం. హైపోథసిస్ లైన్ ని, ఇది ఒరిజినల్ వాల్యూ, ఇది కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ. ఇది ఈసారి మన ఒరిజినల్ వాల్యూ, ఇది కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ. ఇది మన ఒరిజినల్ వాల్యూ, ఇది కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ. సో ఒరిజినల్ వాల్యూ మైనస్ కంప్యూటర్ ప్రిడిక్ట్ చేస్తున్న వాల్యూ అంటే 1 - 0 స్క్వేర్. ఇది 2 - 0 స్క్వేర్. ఇది 3 - 0 స్క్వేర్. సో 1 - 0 స్క్వేర్, 2 - 0 స్క్వేర్, 3 - 0 స్క్వేర్ అని అంటే 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్. సో ఫైనల్ గా దిస్ ఈజ్ జే ఆఫ్ 0. ఎందుకు జే ఆఫ్ 0? మనం తీసుకున్న లైన్ θ1 = 0. θ1 = 0 అని అంటే లైన్ x యాక్సిస్ మీద ఉంది లైన్, కాబట్టి జే ఆఫ్ 0, 0 అనాలి. దీన్ని జే ఆఫ్ 0, 0 అనడం బదులుగా జే ఆఫ్ 0 అని మనం అంటున్నాం. ఈసారి మనం ఈ జే ఆఫ్ 0, ఇది మన జే ఆఫ్ 0 వాల్యూ. ఇక్కడ 0 దగ్గర ఎంత వచ్చింది దీని వాల్యూ? ఆల్మోస్ట్ 2.3. అందుకే 2.3 ఇక్కడ మనం డ్రా చేసాం, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వరుసగా 3 శాంపిల్స్. ఫస్ట్ జే ఆఫ్ 1 కనుక్కున్నాం. సింపుల్ గా మీరు చెప్పొచ్చు జే ఆఫ్ 1 అంటే ఇక్కడ ఆ లైన్ యొక్క స్లోప్ 1. హైపోథసిస్ మనం తీసుకున్న హైపోథసిస్ ఫంక్షన్ యొక్క స్లోప్ 1. ఇక్కడ మనం తీసుకున్న హైపోథసిస్ ఫంక్షన్ యొక్క స్లోప్ 0.5. ఎప్పుడు ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం ఉంది? హైపోథసిస్ ఫంక్షన్ యొక్క స్లోప్ 1 అయ్యేటప్పుడు. ఆ మినిమం ఉంటే ఎర్రర్ చాలా తక్కువ ఉన్నట్టుగా. ఇవి మనం వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ దీస్ పాయింట్స్.
నెక్స్ట్ ఏం చేసాము, ఈ 3 శాంపుల్సే కాకుండా అంటే జే ఆఫ్ 1, జే ఆఫ్ 0.5, నెక్స్ట్ జే ఆఫ్ 0 కాకుండా ఇంకా మిగతా వాల్యూస్ కూడా తీసుకున్నాం. జే ఆఫ్ -0.5 ఈ వాల్యూ వచ్చింది, జే ఆఫ్ 1.5 ఇది వచ్చింది, జే ఆఫ్ 2 ఇది వచ్చింది, జే ఆఫ్ 2.5 ఇలా వచ్చింది. వీటన్నింటినీ కలిపి నేను ఒక లైన్ డ్రా చేశాను. ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి నేను ఇక్కడ ఏదో ఒక లైన్ డ్రా చేద్దాం అని అనుకున్నాను. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి ఇక్కడ మనం ఒక పెరాబోలాలా వచ్చింది చూడండి. సో ఇది ఈ పెరాబోలా వాల్యూ ఎక్కడ మినిమం ఉంటుంది అంటే, మీ అందరూ ఆల్రెడీ మ్యాథమెటిక్స్ మనందరం ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది కాబట్టి, ఇలా ఒక పెరాబోలా ఇచ్చి దీన్ని మినిమం చేయాలి అని అంటే దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్, వీ హ్యావ్ టు రైట్ ద డిఫరెన్షియేషన్. ఇక్కడ ఏదైతే మనం తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్ ఇది డివై అన్నాం అనుకోండి, వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు ఓకే డివై బై డిటి. ఇన్ జనరల్ గా మనం ఏదైతే ఎక్స్ వేరియబుల్ తీసుకుంటున్నాం విత్ రెస్పెక్ట్ టు దట్ వీ విల్ డిఫరెన్షియేట్. అలా డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా మనకి ఆ ఏ వాల్యూ దగ్గర మినిమం వస్తుందో ఆ వాల్యూ ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు వస్తుంది 1 అని, సబ్స్టిట్యూట్ చేయగా మినిమం వాల్యూ వస్తుంది 0 అనేది మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటాం. అయితే ఇది కేవలం మనం సింగిల్ వేరియబుల్ తో తీసుకున్నాం. నౌ వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ అబౌట్, ఇక్కడతో మనం సింగిల్ వేరియబుల్ ఒకవేళ జే ఆఫ్ థీటా 1 తో మాత్రమే, జే ఆఫ్ థీటా 1 అనేది మనం తీసుకుంటే మాత్రమే ఇక్కడ పెరాబోలా వచ్చింది. నెక్స్ట్ మనం నెక్స్ట్ కేసులో ఈసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, థీటా నాట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, థీటా 1 వై యాక్సిస్ మీద ఉంది. ఈ రెండింటికి మనం తీసుకుంటున్న కాస్ట్ ఫంక్షన్ జెడ్ యాక్సిస్ మీద ఉంది. సో ఫైనల్ గా దిస్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ డయాగ్రామ్. ఈ 3 డైమెన్షనల్ డయాగ్రామ్ లో ఈ ప్లేన్ ఉంది కదా, ఇప్పుడు నేను డ్రా చేస్తున్న ప్లేన్, ఇది థీటా నాట్ థీటా 1 ప్లేన్. ఈ థీటా నాట్ థీటా ఇప్పుడు నేను తీసుకున్న ఈ థీటా నాట్ థీటా 1 ప్లేన్ ఈ కాస్ట్ ఫంక్షన్ ఏదైతే మనకు ఉందో ఈ కాస్ట్ ఫంక్షన్ అనేది ఇక్కడ టచ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద మినిమం వాల్యూ. సో ఈ మినిమం వాల్యూ ఈ డయాగ్రామ్ మనం తీసుకున్న ఈ డయాగ్రామ్ ఎక్కడైతే మనకి ప్లేన్ ని మనకి టచ్ చేస్తుందో, ఇక్కడ ఉన్న ఈ ప్లేన్ ఎక్కడ మనకి టచ్ చేస్తుందో అదే మినిమం వాల్యూ. ఇప్పుడు నేను ఇక్కడ ఈ షేడెడ్ పోర్షన్ ఏదైతే ఇక్కడ బ్లాక్ షేడెడ్ పోర్షన్ డ్రా చేశాను ఇది ప్లేన్. ఈ ప్లేన్ మీద మనకి ఈ కాస్ట్ ఫంక్షన్ అనేది ఇక్కడ టచ్ చేస్తుంది. సో దట్స్ వాట్ వి కాల్ యాజ్ మినిమం వాల్యూ. అక్కడ మనకి మినిమం వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, అలా మనం 3 డైమెన్షనల్ లో రిప్రజెంట్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. అందుకని మనం ఏం చేసాము, కాంటోర్ ప్లాట్స్ తీసుకున్నాం. ఈ కాంటోర్ ప్లాట్స్ లో ఇక్కడ ఉన్న ప్రతిదీ ఒక ఎలిప్స్. ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలిప్స్. ఇప్పుడు నేను ఈ బ్లాక్ కలర్ తో ఇండికేట్ చేస్తున్న ఇది ఒక ఎలిప్స్. సో ఈ ఎలిప్స్ కి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఎక్స్ అనే పాయింట్ తీసుకున్నాను, దీనికి కాస్ట్ ఫంక్షన్, ఇక్కడ ఎక్స్ అనే ఒక పాయింట్ తీసుకున్నాను, దానికి కాస్ట్ ఫంక్షన్. ఇప్పుడు ఈ ఎలిప్స్ మీద ఇంకొక వాల్యూ తీసుకున్నాను, ఈ మూడింటికి కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలిప్స్ మీద ఇంకో పాయింట్ తీసుకున్నాను, దీని కాస్ట్ ఫంక్షన్ వాల్యూ కూడా ఒకటే ఉంటుంది. ఓకే, జూమ్ 10 minutes లో ఎండ్ అవుతుంది అంటున్నారు. ఆఫ్టర్ దట్ మనం జాయిన్ అవుదాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక ఈ ఎలిప్స్ మీద ఇక్కడ నేను పక్క ఎలిప్స్ ఒకటి తీసుకున్నాను, ఈసారి ఇక్కడ ఒక ఎలిప్స్ తీసుకున్నాను. ఈ ఎలిప్స్ మీద ఇప్పుడు నేను డ్రా చేసే పాయింట్స్ అన్ని కూడా ఒకే ఎలిప్స్ మీద ఉన్నాయి, అంటే ఈ 3 పాయింట్స్ కి కాస్ట్ ఫంక్షన్ ఒకటే ఉంటుంది. అలానే ఈ చివరి ఎలిప్స్ ఒకటి ఉంది, అది కూడా ఎలిప్సే, కానీ స్ట్రైట్ లైన్ లో ఎందుకు కనిపిస్తుంది అంటే మన ఈ 2 డైమెన్షన్స్ దాటి వెళ్తుందా. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కూడా, ఇప్పుడు నేను డ్రా చేసిన ఈ 3 పాయింట్స్ కూడా కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఒకటే. సో ఎక్స్ యాక్సిస్ మీద మనకి థీటా నాట్ ఉంది, వై యాక్సిస్ మీద థీటా 1 ఉంది. ఈ థీటా నాట్ థీటా 1 ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద తీసుకొని మనం డ్రా చేసిన ఈ ఎలిప్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కాంటోర్ ప్లాట్స్ అంటున్నాం. ఈ కాంటోర్ ప్లాట్స్ లో ప్రతి ఎలిప్స్ మీద, ఏ ఎలిప్స్ మీద నేను ఎన్నైనా పాయింట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎలిప్స్ మీద నేను ఒక 10 పాయింట్లు తీసుకున్నాను అనుకోండి, ఈ 10 పాయింట్లకి కూడా కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఒకటే ఉంటుంది. అయితే మనం లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే, మనం తీసుకునే కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఎక్కడ ఉండాలని అంటే ఈ మిడిల్ ఆఫ్ ది
ఈ అన్ని ఎలిప్సిస్ కి ఎక్కడైతే ఇక్కడ సెంటర్ ఉందో, ఇప్పుడు ఈ సెంటర్ ఈ పర్టికులర్ గా ఇక్కడ నేను ఇప్పుడు బ్లాక్ మార్క్ తో ఇండికేట్ చేశాను. ఇక్కడ నేను తీసుకోవాలి, అక్కడ తీసుకుంటేనే, అంటే అన్ని సర్కిల్స్ కి సెంటర్ లో ఇక్కడ నేను తీసుకుంటేనే నా కాస్ట్ ఫంక్షన్ అనేది మినిమం అవుతుంది. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం వీ హ్యావ్ టు మనం అల్గారిథం ఉపయోగించి మనం ఈ θ0 θ1 వాల్యూస్ ని మనం మినిమైజ్ చేయడం, కాస్ట్ ఫంక్షన్ ని మినిమైజ్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ θ0 θ1 వాల్యూ ఇక్కడ సెలెక్ట్ చేస్తేనే ఇది మినిమం అవుతుంది. సో మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ అంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద టచ్ చేస్తే సమ్ 100 వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఈ పాయింట్ వై యాక్సిస్ మీద టచ్ చేస్తే ఎక్కడ వస్తుంది, సమ్ 0.15 వస్తుంది అనుకుందాం. ఇది ఒక 200 అని అనుకుందాం. దిస్ ఈస్ 200, దిస్ ఈస్ 0. అది 200 అనుకుందాం, ఇది 0.15. సో ఇది 200, ఇది 0.15. ఇది మనకి ఏదైతే మనం ఎక్స్ప్రెస్ చేశామో ఈ θ0 ఈ θ1 వాల్యూస్ దగ్గర మన కాస్ట్ ఫంక్షన్ అనేది మినిమం ఎర్రర్ తో వస్తుంది. ఈ పాయింట్ ఇప్పుడు నేను ఏదైతే ఈ పాయింట్ ఇక్కడ నేను రిప్రజెంట్ చేశానో ఈ పర్టిక్యులర్ పాయింట్ ని మనం సెలెక్ట్ చేయడంతోనే మనం θ0 θ1 కరెక్ట్ గా హైపోథెసిస్ ఫంక్షన్ కి సెలెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అలా θ0 θ1 వాల్యూస్ ని కరెక్ట్ గా ఇక్కడ మనం ప్రిడిక్ట్ చేయగలిగినట్టు, θ0 θ1 వాల్యూస్ ని కరెక్ట్ గా మనం మోడల్ చేయగలిగినట్టయితే మన కంప్యూటర్ అవుట్పుట్ ని కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. ఈ ప్లాట్స్ ని మనం కాంటోర్ ప్లాట్స్ అంటున్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది కాస్ట్ ఫంక్షన్ ని మనం జేని మినిమైజ్ చేయాలని చెప్పుకున్నాం. కాస్ట్ ఫంక్షన్ జే అంటే ఎర్రర్ ని మినిమైజ్ చేయాలి. ఎర్రర్ ని మినిమైజ్ చేయాలి అని అంటే మనం ఇంతవరకు చెప్పుకున్న పాయింట్ ఏంటి, ఎర్రర్ ని మినిమైజ్ చేయడానికి ప్రాపర్ θ0 θ1 వాల్యూస్ ని మనం సెలెక్ట్ చేయాలి. ఈ ప్రాపర్ θ0 θ1 వాల్యూస్ ని సెలెక్ట్ చేయడానికి మనం డైరెక్ట్ గా మనం ప్రాపర్ గా θ0 θ1 వాల్యూస్ ని మనం మ్యాథమెటికల్ గా పేపర్ మీద చేయం. వి విల్ యూజ్ ద అల్గారిథం ఉపయోగించి ఈ θ0 θ1 వాల్యూస్ ని మనము సెలెక్ట్ చేస్తాం. ఏ విధంగా సెలెక్ట్ చేస్తాము, ఈ θ0 θ1 వాల్యూస్ కాస్ట్ ఫంక్షన్ కి మినిమం ఎర్రర్ ఇచ్చేటట్టుగా సెలెక్ట్ చేస్తాం. సో దీనికోసం మనం ఒక అల్గారిథం ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ నాట్ ఏ లెర్నింగ్ అల్గారిథం. ఈ అల్గారిథం ని గ్రేడియంట్ డిసెంట్ అంటాం. దిస్ అల్గారిథం వాట్ వీఆర్ యూజింగ్ టు మినిమైజ్ ద కాస్ట్ ఫంక్షన్ ని మినిమైజ్ చేయడానికి ఉపయోగిస్తాం. సింపుల్ గా మీకు చెప్పాలంటే కాస్ట్ ఫంక్షన్ ఎప్పుడు మినిమైజ్ అవుతుంది, దట్ డిపెండ్స్ అపాన్ ది ప్రాపర్ వాల్యూస్ ఆఫ్ θ0 అండ్ θ1. θ0 θ1 వాల్యూస్ ని మనం కరెక్ట్ గా సెలెక్ట్ చేసేటప్పుడు కాస్ట్ ఫంక్షన్ అనేది మినిమం అవుతుంది. కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం అవడం అని అంటే ఎర్రర్ మినిమం అవడం. సో ఇందులో మనం ఒక ఆర్బిటరీ, ఇప్పుడు ఈ గ్రేడియంట్ డిసెంట్ అనేది కేవలం ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ గ్రేడియంట్ డిసెంట్ అనేది కాస్ట్ ఫంక్షన్ కి అప్లై చేయాలని అంటే గ్రేడియంట్ డిసెంట్ అనేది జనరల్ అల్గారిథం. దిస్ ఇస్ నాట్ లెర్నింగ్ అల్గారిథం వాట్ వీఆర్ డిస్కసింగ్. ఈ అల్గారిథం ని దేనికి అప్లై చేసినా దాని మినిమం వాల్యూ ఇస్తుంది. అంటే ఎటువంటి ఆర్బిటరీ ఫంక్షన్ కి అప్లై చేసినా దాని మినిమం వాల్యూ ఇస్తుంది. ఈ జనరల్ అల్గారిథం ను మనం తీసుకొని కాస్ట్ ఫంక్షన్ కి అప్లై చేసి మినిమం వాల్యూ దానికి మనం తెచ్చుకుంటున్నాం. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? దానికోసం మనం ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, కేవలం ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను. ఇక్కడ మనం 2 వాల్యూస్ తీసుకున్నాం, జే ఆఫ్ θ0, θ1. మనకు కావాల్సింది ఏంటి, మినిమం ఆఫ్ θ0, θ1. ఇప్పుడు జే కాస్ట్ ఫంక్షనా లేకపోతే ఏదా అన్నది మనకు పక్కన పెడదాం. మొత్తానికి మనం తీసుకున్న ఒక ఫంక్షన్ కి మినిమం వాల్యూ కావాలి. మినిమం వాల్యూ కావాలంటే మీ అందరికీ తెలుసు, డిఫరెన్షియేషన్ చేయడం. ఆ డిఫరెన్షియేషన్ ఆ స్టెప్స్ అన్ని కూడా మీకు ప్రొసీజర్ అంతా కూడా మీకు ఐడియా ఉంది. అయితే కంప్యూటర్ ఎలా చేస్తుంది అది మనం ఆలోచిద్దాం. ఓకే, సో ఈ ఒక్క ఇక్కడ నేను ఇచ్చిన ఈ 2 వాల్యూస్ కి ఇది కాస్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయగలుగుతుందా? ఇక్కడ మనం రిప్రజెంట్ చేసిన కేవలం జే ఆఫ్ θ0, θ1 అన్న ఈ ఫంక్షన్ కే ఇది మినిమం క్యాలిక్యులేట్ చేయగలుగుతుందా ఈ గ్రేడియంట్ డిసెంట్ అంటే? లేదు. ఒకవేళ మనం తీసుకుంటున్న ఫంక్షన్ లో పారామీటర్స్ అనేవి θ0 to θn ఉన్నాయి అనుకుందాం, అంటే n పారామీటర్స్ ఉన్నాయి అనుకుందాం. నాట్ ఓన్లీ 2 పారామీటర్స్, n పారామీటర్స్ ఉంటూ ఉన్నా, అంటే n వేరియబుల్స్, ఒక విధంగా మీరు చెప్పాలి అని అంటే n వేరియబుల్స్ ఉంటూ ఉన్నా
ఈ n వేరియబుల్స్ ఉన్న ఆ n వేరియబుల్స్ తో కూడా మినిమం ఆ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూను కనుక్కోవడానికి వి యూజ్ ద గ్రేడియంట్ డిసెంట్. సో దిస్ గ్రేడియంట్ డిసెంట్ ఈజ్ ఎన్ అల్గారిథం. ఈ గ్రేడియంట్ డిసెంట్ అనేది ఒక అల్గారిథం. ఈ అల్గారిథం ని కంప్యూటర్ యూజ్ చేస్తుంది. మనం ఇచ్చిన ఏ ఫంక్షన్ అయినా, కంప్యూటర్ ఒకటే పాయింట్ ఉంటుంది, నువ్వు ఏ ఫంక్షన్ అయినా నాకు అనవసరం, దానికి నేను మినిమం వాల్యూ నేను చెప్తాను, దానికి మినిమం వాల్యూ ఎక్కడ వస్తుందో కూడా చెప్తాను. ఎక్కడ వస్తుందో చెప్పడం ఏంటి, నువ్వు ఏ తీటా నాట్ వాల్యూ తీసుకుంటే మినిమం వస్తుంది, ఏ తీటా నాట్ ఏ తీటా వన్ వాల్యూస్ తీసుకుంటే ఈ ఫంక్షన్ మినిమం వాల్యూ వస్తుందో నేను చెప్తాను, ఏ తీటా నాట్ ఏ తీటా వన్ వాల్యూస్ తీసుకుంటే మినిమం వస్తుందో చెప్తాను, ఆ మినిమం వాల్యూని కూడా నేను చెప్తాను. ఇక్కడ కూడా n పారామీటర్స్ ఉంటే తీటా నాట్ వాల్యూ ఎంత తీసుకోవాలి, తీటా వన్ వాల్యూ ఎంత తీసుకోవాలి, తీటా టూ వాల్యూ ఎంత తీసుకోవాలి, అండ్ సో ఆన్ తీటా n వాల్యూ ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటే మినిమం వస్తుంది, అండ్ వాట్ ఈస్ ద మినిమం వాల్యూ అనేది నేను ఇండికేట్ చేస్తాను అని మనకి కంప్యూటర్ చెప్తుంది. సో గ్రేడియంట్ డిసెంట్ అన్న అల్గారిథంను మనం ఉపయోగించి ఈ కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ మనం కనుక్కుంటున్నాం. కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఎక్కడ వస్తుందో మనకి ఇంపార్టెంట్. కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఎక్కడ వస్తుందంటే దాని అర్థం ఏంటి, ఏ తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ దగ్గర వస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఈ స్లైడ్ లో మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్. ఈ స్లైడ్ లో ఇప్పుడు మనం కొత్త టాపిక్స్ అన్ని డిస్కస్ చేసాం. ఈ స్లైడ్ లో మనం డిస్కస్ చేసిన కొత్త పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ మనం గ్రేడియంట్ డిసెంట్ గురించి నేర్చుకున్నాం. ఈ గ్రేడియంట్ డిసెంట్ గురించి నేర్చుకున్న తర్వాత ఈ గ్రేడియంట్ డిసెంట్ అంటే ఏంటి, గ్రేడియంట్ డిసెంట్ ఇంకొక 1 minute లో ఎండ్ అవుతుంది. 1 minute లో ఎండ్ అయిన తర్వాత మీ అందరూ కూడా ఆటోమేటిక్ గా మళ్ళీ జాయిన్ అవుతారు. గ్రేడియంట్ డిసెంట్ అంటే ఏంటి, గ్రేడియంట్ డిసెంట్, నెక్స్ట్ గ్రేడియంట్ డిసెంట్ ని ఏ ఫంక్షన్ అయినా మినిమైజ్ చేయడానికి మనం ఉపయోగిస్తున్నాము. గ్రేడియంట్ డిసెంట్ ని ఏ ఫంక్షన్ అయినా మినిమైజ్ చేయడానికి ఉపయోగిస్తుండేటప్పుడు మన కాస్ట్ ఫంక్షన్ ఇస్తే మినిమైజ్ చేస్తుంది. ఎందుకు అసలు మనం మినిమైజేషన్ చేయాలి, కాస్ట్ ఫంక్షన్ మినిమైజ్ అయితేనే ఎర్రర్ మినిమైజ్ అవుతుంది కదా, ఎర్రర్ ఎందుకు మినిమైజ్ చేయాలి, ఎర్రర్ మినిమైజ్ అయితేనే యాక్చువల్ వాల్యూ ప్రెడిక్టెడ్ వాల్యూ ఒకేలా ఉంటాయి. ఓకే, ఈ గ్రేడియంట్ డిసెంట్ అన్న మనం అల్గారిథం తీసుకున్నాం. ఈ గ్రేడియంట్ డిసెంట్ అన్న అల్గారిథంను మనం తీసుకొని అది ఏ ఫంక్షన్ కి మనకు అప్లై చేసినా దానికి మినిమం వాల్యూ ఇస్తుంది. సో గ్రేడియంట్ డిసెంట్ అన్న అల్గారిథం తీసుకొని మనం ఇక్కడ కాస్ట్ ఫంక్షన్ కి అప్లై చేసాం అనుకోండి, కాస్ట్ ఫంక్షన్ కి అప్లై చేస్తే దిస్ విల్ గివ్ ద మినిమం వాల్యూ. ఆ మినిమం వాల్యూ వచ్చేటప్పుడు ఆ మినిమం వాల్యూ ఎంత అని మనకు తెలుస్తుంది, అది ఏ తీటా నాట్ ఏ తీటా వన్ వాల్యూస్ దగ్గర వస్తుందో కూడా చెప్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది గ్రేడియంట్ డిసెంట్. ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్న గ్రేడియంట్ డిసెంట్ అంటే ఇది. సో ఈ గ్రేడియంట్ డిసెంట్ ఏ ఫంక్షన్ కి అప్లై చేస్తున్నా మినిమం వాల్యూ ఇస్తుంది అన్నప్పుడు మన కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ కావాలి. ఎందుకు మినిమం వాల్యూ కావాలి, మినిమం వాల్యూ వస్తేనే కదా ఎర్రర్ మినిమం అవుతుంది. ఎందుకు ఎర్రర్ మినిమం అవ్వాలి, ఎర్రర్ మినిమం అయితేనే కదా ప్రెడిక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ డిఫరెన్స్ ఆల్మోస్ట్ 0 ఉంటుంది. ఎందుకు ప్రెడిక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ ఆల్మోస్ట్ దగ్గరగా ఉండాలి. మనం ఇచ్చిన శాంపిల్స్ యాక్చువల్ వాల్యూ, అది కంప్యూటర్ డ్రా చేసిన హైపోథెసిస్ లైన్ మీద ఉన్న ప్రెడిక్టెడ్ వాల్యూ రెండింటి మధ్య డిఫరెన్స్ ఆల్మోస్ట్ 0 ఉంటేనే కదా కంప్యూటర్ మనం ఇవ్వని వాల్యూస్ ని కూడా, మనం ఇవ్వని వాల్యూస్ ఏవైతే శాంపిల్స్ ఇవ్వలేదో వాటిని కూడా అడిగేటప్పుడు కరెక్ట్ గా అవుట్పుట్ ని ప్రెడిక్ట్ చేసి చెప్పగలుగుతుంది. ఓకే రైట్, నౌ సో ఇందులో మనం ఈ గ్రేడియంట్ డిసెంట్ తో ఏం చేస్తాం, ఒరిజినల్ గా ఈ గ్రేడియంట్ డిసెంట్ తో ఏం చేస్తాం అంటే, ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం, తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ ని తీసుకుంటాం. ఏవో ఒక వాల్యూస్ తీసుకోవాలి, తీటా నాట్ తీటా వన్, ఏవో ఒక తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ ని తీసుకునేటప్పుడు, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీటా నాట్ వాల్యూ 0 తీసుకున్నాను, తీటా వన్ వాల్యూ కూడా 0 తీసుకున్నాను, తీటా నాట్ వాల్యూ 0, తీటా వన్ వాల్యూ 0, ఇక్కడ నుండి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను మెల్లగా తీటా నాట్ ని కానీ తీటా వన్ కానీ చేంజ్ చేస్తూ ఉన్నాను. అలా చేంజ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క వాల్యూకి చేంజ్ చేస్తూ ఉండేటప్పుడు ఫైనల్ గా మనకు ఒక దగ్గర మినిమం వాల్యూ వస్తుంది. ఎంతవరకు అలా చేంజ్ చేయాలి, అన్ని వాల్యూస్ చెక్ చేస్తాం ఎంతవరకు మినిమం వచ్చేంత వరకు. సో దీన్ని మనం ఏమంటామనంటే, వి విల్ కాల్ ఇట్ యాజ్ ఏ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అని అంటే ఏంటి, డిఫరెన్స్ ఒక్కొక్క స్టెప్ వెళ్ళడం. ఆ డిఫరెన్స్ అని అంటే ఒక్కొక్క స్టెప్ ఇక్కడ మనం వెళ్తూ ఉండడం. అలా తీటా నాట్ తీటా వన్ వాల్యూస్ ని చేంజ్ చేస్తూ ఉన్నాం.
ఇక్కడ 2 వేరియబుల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ప్రాబ్లం మళ్ళీ వచ్చింది. ఒక వేరియబుల్ అయితే డైరెక్ట్ గా మనం డిఫరెన్షియేషన్ చేసేవచ్చు. ఇప్పుడు 2 వేరియబుల్స్ వచ్చాయి. ఒక వేరియబుల్ చేంజ్ చేస్తుండేటప్పుడు ఇంకో వేరియబుల్ ను మనం కాన్స్టెంట్ ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాం. అంటే డెఫినెట్ గా 2 వేరియబుల్లో ఒక్క వేరియబుల్ చేంజ్ అవుతూ ఉండాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్. మళ్ళీ మీ పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడ వచ్చింది. ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ మనం ఏ విధంగా ఇక్కడ అప్లై చేద్దాం చూద్దాం. మన కాన్సన్ట్రేషన్ అంతా మినిమం వాల్యూ కావాలి. ఆ మినిమం వాల్యూ ఎక్కడ వస్తుంది అన్నది కనుక్కోవడమే మనకు కావాల్సింది. ఎక్కడ వస్తుందో కనుక్కోవాలని అంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. n వేరియబుల్స్ ఉంటే అప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ లో ఆ n వేరియబుల్ లో ఓన్లీ ఒక వేరియబుల్ ని చేంజ్ చేస్తూ మిగతా వేరియబుల్స్ అన్ని కాన్స్టెంట్ గా ఉంచుతాం. మీ అందరూ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ చేశారు, మీకు ఐడియా ఉంది అది. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రొసీజర్ కి వెళ్దాం. ఇది మనకు ర్యాండమ్ గా మనకి లెక్చర్ లో ఉన్న డయాగ్రామ్ ను మనం తీసుకున్నాం. సంహౌ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంటే ర్యాండమ్ ఇక్కడ ఒక శాంపుల్ తీసుకున్నాం మనం. తీటా నాట్ వాల్యూ, ఈ తీటా నాట్ వాల్యూకి ఇక్కడ ఒక తీటా నాట్ వాల్యూకి ఇక్కడ చూడండి x యాక్సిస్ మీద θ1 ఉంది. we have taken on x axis θ1 and we have taken on y axis θ0. x axis θ1 తీసుకున్నాం, y axis మీద θ0 తీసుకున్నాం అండ్ z axis మీద మన కాస్ట్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ శాంపిల్ మినిమాస్ మనకు కావాలి. మినిమాస్ కావాలంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేసాం. ఇక్కడ నుండి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక స్టెప్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక స్టెప్ లో మనం ఇక్కడికి వెళ్ళాం, మళ్ళీ ఇంకొక స్టెప్ లో ఇక్కడికి మనం వెళ్ళాం, ఇంకొక స్టెప్ లో మనం ఇక్కడికి వెళ్ళాం, ఇంకొక స్టెప్ లో మనం ఇక్కడికి వెళ్ళాం, ఇంకో స్టెప్ లో మనం ఇక్కడికి వెళ్ళాం, ఇంకో స్టెప్ లో ఇక్కడికి మనం వెళ్ళాం. ఫైనల్ గా ఇది మన మినిమం వాల్యూ. ఇక్కడ మినిమం వాల్యూ ఇక్కడికి వచ్చాం. ఓకే, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్. ఈసారి ఇంకో పాత్లో వెళ్ళాం, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ ఒక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇక్కడ ఒక స్టెప్, ఇదొక స్టెప్, ఇదొక స్టెప్, ఇక్కడ ఒక స్టెప్ వచ్చింది. సో ఫైనల్ ఇక్కడికి మనం మినిమంకి వచ్చాం. సో ఇది ఒక θ1 వాల్యూ ఒక θ0 వాల్యూ దగ్గర మినిమం, ఇది ఒక θ0 ఇంకొక θ1 వాల్యూ దగ్గర మినిమం. అంటే ఇక్కడ 2 మినిమాస్ ఎగ్జిస్ట్ అయ్యాయి అన్నట్టుగా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఈ మినిమాస్ అనేవి ఈ 2 వాల్యూస్ దగ్గర ఉన్న ఈ మినిమాస్ ను కూడా అది చెప్తుంది. అంటే ఈ రెండింటికి కూడా ఈ θ0 θ1 వాల్యూకి కాస్ట్ ఫంక్షన్ జీరోనే, ఈ θ0 θ1 వాల్యూస్ కి కాస్ట్ ఫంక్షన్ అనేది జీరోనే. ఓకే రైట్. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ మనం డయాగ్రామ్స్ తో రిప్రజెంట్ చేసిన దాన్నే ఇక్కడ నేను మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేస్తాను. θj అంటే ఏంటి? అది θ0 అవ్వచ్చు, θ1 అవ్వచ్చు. మన j అంటే 0 or 1 ఏదైనా అవ్వచ్చు. θj కోలన్ ఈక్వల్ టు అని అంటే మీ అందరూ సి ప్రోగ్రామ్ మీకు ఐడియా ఉంది. సి ప్రోగ్రామ్ లో a ఈక్వల్ టు b అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ పాయింట్ ఉంది చూడండి. సి ప్రోగ్రామింగ్ లో ఇఫ్ వి టేక్ a ఈక్వల్ టు b దట్ మీన్స్ వీఆర్ అసైనింగ్ b టు a. దట్ డస్ నాట్ మీన్ మనం మ్యాథమెటిక్స్ లో తీసుకునేటట్టుగా a ఈక్వల్ టు b కంపేర్ చేస్తున్నాం అన్నది కాదు. ఈ అంటే a ఈక్వల్ టు b అంటే ఈక్వాలిటీని మనం చెప్తున్నాం అని కాదు. మీకు ప్రోగ్రామింగ్ ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ ఏ కోలం ఈక్వల్ టు b అని మనం తీసుకునేటప్పుడు వీఆర్ సింప్లీ అసైనింగ్ ద వాల్యూ ఆఫ్ b టు a, అసైన్మెంట్ స్టేట్మెంట్. సో అలానే ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ θj లోకి పంపించాలి. మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉంది. నౌ θj అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ j అనేది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. θj ఈక్వల్ టు θj మైనస్ అని అంటే ఇందాక మనం చెప్పాం ఆ స్టెప్ నుండి కొద్దిగా కిందకి రావాలి, అంటే డిఫరెన్షియేషన్. కిందకి రావడానికి θj మైనస్ ఆ స్టెప్ నుండి కొద్దిగా మనకి కిందకి రావాలి. కిందకి రావడానికి మనం తీసుకుంటుంది ఏంటి? θj మైనస్ ఆల్ఫా అంటే ఏంటి? ఇక్కడ మనం ఆల్ఫా అంటే ఏంటి మనం ఇక్కడ తీసుకుంటున్నాము? దిస్ ఈజ్ లెర్నింగ్ ఫ్యాక్టర్. ఈ ఆల్ఫా అనేది ఎంత ఎక్కువ ఉంటే మనం వేసే అడుగులు అంత పెద్ద అడుగులని, అంటే మన డిఫరెన్స్ అనేది అంత
వేగంగా కిందకు వచ్చేస్తాం. అంటే మీరు ఎక్కడో ఒక హిల్ మీద స్టార్ట్ చేశారు కిందకి రావడానికి. ఆ హిల్ మీద స్టార్ట్ చేసి కిందకి వచ్చేటప్పుడు ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్లో మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ లాస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను రిప్రజెంట్ చేస్తాను. ఇది ఫస్ట్ శాంపిల్, ఇది సెకండ్ శాంపిల్, ఇది థర్డ్ శాంపిల్, ఇది ఫోర్త్ శాంపిల్. సో దిస్ డిఫరెన్స్ ఈజ్ వాట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఆల్ఫా. ఈ స్టెప్ అనేది ఎంత ఉండాలి, ఈ స్టెప్ అనేది ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది ఆల్ఫా. సో దిస్ ఈజ్ ఆల్ఫా. ఈ ఆల్ఫా అనేది మనం తీసుకునే స్టెప్ అనేది ఎంత ఉండాలి అని డిసైడ్ చేస్తుంది. ఆల్ఫా ఎక్కువ తీసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి, మనం స్టెప్ సైజ్ చాలా ఎక్కువ తీసుకుంటున్నట్టుగా. ఆల్ఫా అనేది తక్కువ తీసుకుంటున్నాం అని అంటే మనం స్టెప్ సైజ్ చాలా తక్కువ తీసుకుంటున్నట్టుగా. మీకు ఇంజనీరింగ్ లో డెల్టా మాడ్యులేషన్, అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్స్ అని వస్తాయి. అక్కడ మీకు స్టెప్ సైజెస్ అంటే అర్థమవుతాయి. యాజ్ ఆఫ్ నౌ ప్రెసెంట్ ఏంటంటే ఒక స్టెప్ నుండి ఇంకో స్టెప్ కు మనం వెళ్ళేటప్పుడు మనం నడుస్తుండేటప్పుడు మనం వేసే అడుగు అని అనుకోండి స్టెప్ అని అంటే. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్ తీసుకున్నాం, డో తీసుకున్నాం. ఎందుకు పార్షియల్ డిఫరెన్షియేషన్ తీసుకున్నాం, మనం చెప్పాం. ఈ జే ఆఫ్ తీటా నాట్ కామా తీటా వన్ అన్న ఈ కాస్ట్ ఫంక్షన్ ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. బట్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఇదర్ తీటా నాట్ తో అయినా డిఫరెన్షియేట్ చేయాలి, తీటా వన్ తో అయినా డిఫరెన్షియేట్ చేయాలి. కాబట్టి మనం తీటా జే అని రాసాం. తీటా జే అంటే 0 అవ్వచ్చు, అంటే తీటా నాట్ అవ్వచ్చు, తీటా వన్ అవ్వచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం, ఈ తీటా నాట్ మైనస్ ఆల్ఫా. ఇక్కడ మనం కొత్తగా పారామీటర్స్ ఏమి, మనం కొత్తగా పాయింట్స్ ఏమి మనం చెప్పట్లేదు. ఈ మీద ఉన్న ఈ ఈక్వేషన్ ఉపయోగించుకుని జే ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, తీటా నాట్ ఈక్వల్ టు తీటా నాట్ మైనస్ ఆల్ఫా డో బై డో తీటా నాట్ జే తీటా నాట్ కామా తీటా వన్. ఇది మీకు పెద్దగా ఆలోచించడం, మీకు అందరికి స్వాపింగ్ ఇవన్నీ మీరు విన్నవాళ్ళే. టెంపరీగా దీన్ని దేంట్లో స్టోర్ చేస్తున్నాం, టెంప్ 0 అన్న వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాం. అలానే ఈ వచ్చిన వాల్యూని దేంట్లో స్టోర్ చేస్తున్నాం, టెంప్ 1 అన్న వాల్యూలో స్టోర్ చేస్తున్నాం. ఆ స్టోర్ చేసిన తర్వాత ఈ టెంప్ 0ని తీటా నాట్కి ఇచ్చాం, టెంప్ 1ని తీటా 1కి ఇచ్చాం. ప్రోగ్రామింగ్ మనం ఎలా రాయాలి, దీస్ 4 లైన్స్. ఇప్పుడు మనం రాసే ఈ 4 లైన్సే మన ప్రోగ్రామ్. సరే, ఇలా ఎందుకు రాయాలి, ఇంకొక వే కూడా, ఇంకో మెథడాలజీ కూడా ఉంది, దాని గురించి మనం చెప్పుకుందాం. అలా ఎందుకు రాయాలి, నేను ఎలా రాస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ ఏం చేశాను, ఇక్కడ కూడా తీటా నాట్ మైనస్ ఆల్ఫా ఇది ఉంది, ఇక్కడ కూడా తీటా నాట్, ఇదే ఈక్వేషన్ మనకుంది. ఈ ఈక్వేషన్ నే టెంప్ 0కి ఇచ్చాం. ఆ తర్వాత వెంటనే సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాం. ఆ తర్వాత టెంప్ 0 వాల్యూ తీటా నాట్ లోకి, టెంప్ 1 వాల్యూ తీటా 1 లోకి పంపించాం. సార్ ఇన్ని స్టెప్లు ఎందుకు సార్, డైరెక్ట్ గా తీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు తీటా నాట్ మైనస్ ఆల్ఫా అని రాసేయచ్చు కదా. అలా రాస్తే ఏమవుతుంది, ఇమీడియట్ గా తీటా నాట్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఇమీడియట్ గా తీటా నాట్ వాల్యూ చేంజ్ అయితే వచ్చే నష్టం ఏంటి సార్, ఆ ఇమీడియట్ గా తీటా నాట్ వాల్యూ చేంజ్ అయ్యేటప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ లో ఆ తీటా నాట్ మనం ఏదైతే సబ్స్టిట్యూట్ చేయబోతున్నామో ఈ తీటా నాట్ వాల్యూలో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందుకని మనం ఏం చేస్తున్నాము, మనం క్యాలిక్యులేషన్ చేసాం ఫస్ట్ ఈక్వేషన్ ని. క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత దాన్ని టెంపరీగా స్టోర్ చేసాం. ఇంకా మనం వెంటనే తీటా నాట్కి పంపించలేదు. తీటా నాట్కి పంపించకుండానే ఆ పాత వాల్యూస్ తోనే మనం తీటా 1 కూడా క్యాలిక్యులేషన్ చేసేసాం. రెండు క్యాలిక్యులేషన్స్ అయిన తర్వాత సైమల్టేనియస్ గా తీటా నాట్ తీటా 1 వాల్యూస్ ని రెండింటిని టెంప్ 0 నుండి టెంప్ 1 నుండి తీటా నాట్ తీటా 1 పంపించాం. అలా కాకుండా ఒకవేళ ఇలా చేసి ఉంటే, ఎలా, ముందు టెంప్ 0కి పంపించేసి ఆ టెంప్ 0ని డైరెక్ట్ గా తీటా నాట్ లోకి పంపించేస్తే ఇక్కడ ఈ తీటా నాట్ వాల్యూ ఆల్రెడీ చేంజ్ అయిన తీటా నాట్ వాల్యూ ఈ తీటా 1 ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ప్రాపర్ అవుట్పుట్ అనేది రాదు. దిస్ ఈజ్ ఏ ఇన్కరెక్ట్ ప్రోగ్రామింగ్. ఎందుకు ఇన్కరెక్ట్ ప్రోగ్రామింగ్ అని అన్నా, ముందు లైన్ లో ఇక్కడ మనకి తీటా నాట్ కనుక్కున్న ఈ తీటా నాట్ అనేది ఆల్రెడీ సెకండ్ లైన్ కి వచ్చేటప్పటికి చేంజ్ అయిన తీటా నాట్ తో మనం చేస్తున్నాం. చేంజ్ అయిన తీటా నాట్ తో ఎప్పుడైతే చేస్తున్నామో మనం ఇంకా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సింపుల్ గా మీకు చెప్పాలని అంటే, మనం అడుగులు నడుస్తూ వెళ్ళేటప్పుడు ఒక అడుగు ముందుగా, ఒక కాలు ముందుకు వేసేటప్పుడు రెండో కాలు కాన్స్టెంట్ గా ఉంటుంది. రెండు ఒకేసారి మూవ్ అవ్వాలని ట్రై చేసాయి అనుకోండి. ఎగ్జాంపుల్ ఊహించుకోండి, ఎగ్జాంపుల్ రెండు మీకు ఒకేసారి వెళ్ళాలని మీరు అనుకున్నారు.
రెండు ఒకేసారి వెళ్ళేటప్పుడు ఒకటి వెనక్కి ఒకటి ముందుకి ఉండదు కదా. రెండు ఒకేసారి వెళ్ళాలని మీరు అనుకుంటే అసలు మీరు రెండు ఒకేసారి వెళ్ళాలంటే కాళ్ళతో మీరు నడవలేరు. రెండు ఒకేసారి వెళ్ళాలి అనుకునేటప్పుడు కాళ్ళతో మీరు నడవలేరు. ఇక్కడ మనం చేస్తుంది అదే. ఫస్ట్ పారామీటర్ లో రెండింటి వాల్యూస్ ని ఒకేసారి చేంజ్ చేయాలని చూస్తున్నాం. రెండింటిని ఒకేసారి ఎప్పుడైతే చేంజ్ చేయాలని చూసామో ఒకటి ముందు చేంజ్ చేసి తర్వాత రెండో దానికి చేంజ్ చేస్తే దాని వాల్యూ చేంజ్ అయిపోతుంది. రెండింటి డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్పిన డిఫరెన్స్ లాంటిదే. రెండు కాళ్ళతో ఒకేసారి నడవాలని చూడడం. ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఒకటి చేంజ్ చేసి తర్వాత రెండో దాన్ని చేంజ్ చేయడం. ఫస్ట్ ఒక దాన్ని చేంజ్ చేస్తే వచ్చిన మనకి ఇబ్బంది ఏంటి, ఆ ఫస్ట్ దాన్ని చేంజ్ చేసేటప్పుడు ఆ వాల్యూ చేంజ్ అయిపోయిన వాల్యూతో సెకండ్ దాన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాం. సో దీంతో మనకి గ్రేడియంట్ డిసెంట్ అన్న టాపిక్ ని మనం కంప్లీట్ చేసాం. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం ఒకసారి బ్రీఫ్ రివిజన్ చేస్తున్నాం. గ్రేడియంట్ డిసెంట్ అంటే ఏమీ లేదు, ఒక అల్గారిథం. చెప్పండి సార్. గ్రేడియంట్ డిసెంట్ ఫంక్షన్ అనేది ఓన్లీ రిగ్రెషన్ టైప్ కా లేదంటే క్లాసిఫికేషన్ కూడా అప్లై చేయొచ్చు సార్? నాట్ ఓన్లీ రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్, ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్. ఆర్ మీరు ఒక చిన్న ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఒక ఆర్బిటరీ ఫంక్షన్ ఇచ్చారు, ఆర్బిటరీ ఫంక్షన్ ఇచ్చి దానికి మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నారు, అది మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది. నాట్ ఓన్లీ మనం మెషిన్ లెర్నింగ్ లో చాలా దగ్గర వాడతాం ఈ గ్రేడియంట్ డిసెంట్ అనేది. కానీ ఈ గ్రేడియంట్ డిసెంట్ అనేది ఇక్కడే కాదు. మనం ఈ కాన్సెప్ట్ మీరు పేరు వినడానికి మీరు ఆల్రెడీ చాలా సార్లు వినుంటారు గ్రేడియంట్ అనేది. అయితే ఇంజనీరింగ్ లో మీకు చాలా టాపిక్స్ లో వచ్చి ఉంటాయి కదా. మా గ్రేడియంట్ అన్న వర్డ్ వచ్చింది కదా EMFT లో, ఫీల్డ్ థియరీ. గ్రేడియంట్, ఆ గ్రేడియంట్, డైవర్జెన్స్ మీరు వినుంటారు కదా. సో అలానే ఇక్కడ గ్రేడియంట్ అని అంటే మనం ఇన్ జనరల్ గా ఎప్పుడు మాట్లాడినా దిస్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఆ గ్రేడియంట్ డిసెంట్ అని అంటే మీకు డిసెంట్ అంటే కొద్దిగా ఒక్కొక్క స్టెప్ తగ్గడం అని మీకు అందులోనే తెలిసిపోతుంది. అంటే ఈ డిఫరెన్స్ ను ఉపయోగించి ఒక్కొక్క స్టెప్ తగ్గిస్తూ ఈ మెథడాలజీ ద్వారా మినిమం మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉపయోగిస్తున్నాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉపయోగించి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ముందు వాల్యూ నుండి అది తీస్తున్నాం. అసలు డిఫరెన్షియేషన్ అంటేనే కాన్సెప్ట్ అది. అందుకనే మీరు ఈవెన్ మాక్సిమం మినిమాలో డిఫరెన్షియేషన్ ఉపయోగిస్తారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది ఫెమిలియారిటీ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో గ్రేడియంట్ డిసెంట్ అనేది ఇక్కడే కాదు, ఎక్కడ ఫ్యూచర్ లో ఒక ఆర్బిటరీ ఫంక్షన్ ఇచ్చి దానికి మినిమం వాల్యూ కావాలనంటే ఇక్కడ మనం తయారు చేసిన అల్గారిథం మెషిన్ లెర్నింగే కాదు, యూ కెన్ యూజ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. అర్థమైందమ్మా? We can use it either for the regression type or classification type, or we can use it for unsupervised learning, supervised learning algorithms. ekkada manaki even through the entire machine learning course or out of the machine learning course also, whenever we want to find the minimum, we are using this gradient descent algorithm. గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనేది మనం ప్రోగ్రామ్ చేసిన అల్గారిథం. ఈ స్టెప్స్ అన్ని ఫిక్స్డ్ స్టెప్స్. ఇది లెర్నింగ్ అల్గారిథం అని మనం అనలేం. కానీ దీన్ని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము? కంప్యూటర్ తనంతట తానుగా ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే దానికి ఎర్రర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం స్టెప్స్ ఇస్తున్నాం, చూడు నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఫస్ట్ మనం ఏం చేసాము, ఈ గ్రేడియంట్ డిసెంట్ అంటే ఏంటో ఈ రోజు క్లాస్ లో ఫస్ట్ మనం ఎందుకు అసలు గ్రేడియంట్ డిసెంట్ తీసుకుంటున్నాం అంటే మన ఎయిమ్ అంతా ఒకటే, మన కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ కావాలి. సరే, మన కాస్ట్ ఫంక్షన్ లో మనకి ఇప్పుడు ఎన్ని యాక్చువల్ గా వేరియబుల్స్ ఉన్నాయి? ఇప్పుడు మన కాస్ట్ టూ వేరియబుల్స్ ఉన్నాయి. మనం తీసుకుంటున్న లీనియర్ రిగ్రెషన్ లో ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నాయి. వన్ ఈస్ θ0 అండ్ అనదర్ వన్ ఈస్ θ1. ఈ 2 వేరియబుల్స్ తోనే మనం లీనియర్ రిగ్రెషన్ చేస్తున్నాం. లీనియర్ రిగ్రెషన్ కి ఈ ఎగ్జాంపుల్ అంతా. సో ఈ 2 వేరియబుల్స్ ని ఉపయోగించి మనం మినిమం క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైతే మనకి 2 వేరియబుల్స్ వచ్చాయో మినిమం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం వీఆర్ గోయింగ్ ఫర్ ది గ్రేడియంట్ డిసెంట్. అక్కడ మనం చెప్పుకున్నాం, ఒకవేళ 2 వేరియబుల్స్ ఉంటేనే ఇది అవుతుందా అంటే n వేరియబుల్స్ ఉన్నా ఒకవేళ ఆ ఫంక్షన్ కూడా మినిమం క్యాలిక్యులేట్ చేయడానికి వీ కెన్ యూజ్ ద గ్రేడియంట్ డిసెంట్. మన అవుట్లైన్ ఏంటంటే ఫస్ట్ θ0 θ1 ఏదో ఒక వాల్యూతో స్టార్ట్ చేస్తున్నాం. ఈ వాల్యూలు మనం ఏం చెప్పట్లేదు ఈ వాల్యూ తీసుకోవాలని.
స్టార్ట్ విత్ సమ్ తీటా నాట్ కామా తీటా 1, ఏ వాల్యూలైనా పర్వాలేదు. అక్కడ నుండి మనం రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఎక్కడో దగ్గర మినిమం వాల్యూ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీని గురించి మనం ఫ్యూచర్ లో కూడా వి విల్ డిస్కస్, డోంట్ వరీ. అది ఇప్పుడు దానికి మనం మెథడాలజీలో ఏం చెప్పామనంటే ఎక్కడో దగ్గర ర్యాండమ్ గా ఒక వాల్యూ తీసుకుని ఆ ర్యాండమ్ గా తీసుకున్న వాల్యూల నుండి డిఫరెన్స్ తీసుకుంటూ వచ్చాం. ఈ వాల్యూ మైనస్ డిఫరెన్షియేషన్, ఈ వాల్యూ మైనస్ డిఫరెన్షియేషన్, ఈ వాల్యూ మైనస్ అంటే ప్రీవియస్ వాల్యూ నుండి అలా డిఫరెన్స్ చేస్తూ వచ్చాం, ప్రీవియస్ వాల్యూ నుండి అలా డిఫరెన్స్ చేస్తూ వచ్చాం, ఫైనల్ గా మినిమం వాల్యూ వచ్చింది. దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఇది సెకండ్ స్టెప్ లో ఇలా మినిమం వాల్యూ వచ్చింది. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అసలు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో మనం ఎలా రాస్తున్నాము అది మనం చూసాం. ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో మనం కేవలం ఇక్కడ సింగిల్ లైన్ వీఆర్ రిపీటింగ్ అంటిల్ కన్వర్జెన్స్ అక్కర్. ఆల్రెడీ మీరు కన్వర్జెన్స్, డైవర్జెన్స్ ఈ టాపిక్స్ మీరు వినే ఉంటారు. మ్యాథమెటిక్స్ లో వస్తుంది, ఫిజిక్స్ లో కూడా వస్తుంది. సో హియర్ theta j is equal to theta j minus alpha. ఆల్ఫా అనేది మన స్టెప్ సైజ్ ఎంత ఉండాలని చెప్తుంది. డో బై డో థీటా జే జే థీటా నాట్ కామా థీటా 1. దీన్ని ఉపయోగించుకొని మనం ఇక్కడ ఏం చేసాము, కేవలం మీదున్న లైన్ బట్టి ఫస్ట్ థీటా నాట్ వాల్యూ మన స్టార్టింగ్ స్టెప్, ఇక్కడ మనం స్టార్టింగ్ స్టెప్, ఆ తర్వాత ఆల్ఫా అనే మన స్టెప్ సైజ్ తోని మనం కొద్దిగా కిందకి మళ్ళీ దిగాం. మేబీ మనం ఒక హిల్ దగ్గర ఉన్నాం అనుకుందాం, అక్కడ నుండి మెల్లగా కిందకి దిగుతూ వస్తున్నాం అనుకుందాం. సో ఇప్పుడు థీటా నాట్ మైనస్ ఆల్ఫా డో బై డో థీటా నాట్ జే ఆఫ్ థీటా నాట్ కామా థీటా 1. ఈ వచ్చిన డిఫరెన్స్ ని మనం టెంప్ జీరోలో స్టోర్ చేసాం. ఎందుకు టెంప్ జీరోలో స్టోర్ చేయడం, వచ్చిన రిజల్ట్ డైరెక్ట్ గా థీటా నాట్ లోనే స్టోర్ చేసేయచ్చు కదా అని అంటే, వచ్చిన రిజల్ట్ డైరెక్ట్ గా థీటా నాట్ లోనే స్టోర్ చేసేస్తే నెక్స్ట్ స్టెప్ లో థీటా 1 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇమీడియట్ గా థీటా నాట్ వాల్యూ అనేది ఆ థీటా 1 ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అది మనకు జరగకూడదు. సైమల్టేనియస్ గా థీటా 1 థీటా నాట్ థీటా 1 ఇక్కడ రెండు కూడాను సైమల్టేనియస్ గా ఈ డిఫరెన్స్ అనేది రావాలి. సో దానికోసం థీటా నాట్ థీటా 1 ని రెండింటినీ కూడా మనం ఆల్ఫా డో థీటా డో బై డో థీటా నాట్, ఇక్కడ డిఫరెన్షియేషన్ డో బై డో థీటా 1. ఇందులో పెద్దగా మీరు అర్థం కాకపోవడానికి ఏం లేదు, చాలా సింపుల్ పాయింట్ చూడండి. థీటా నాట్ ఇనిషియల్ పాయింట్ కాబట్టి దాని నుండి స్టెప్ సైజ్ ఆల్ఫా పక్కన పెట్టండి, డిఫరెన్షియేషన్ కూడా విత్ రెస్పెక్ట్ టు డో బై థీటా నాటే చేస్తాం. ఇక్కడ రెండు పారామీటర్స్ ఉన్నాయి, ఒక్క పారామీటర్ తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇఫ్ వీఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ ద టూ పారామీటర్స్ దెన్ వీ కెన్ యూజ్ ద నార్మల్ డిఫరెన్షియేషన్. కేవలం మనం థీటా నాట్ ని తీసుకుంటున్నాం, ఇక్కడ థీటా 1 కాన్స్టెంట్. సెకండ్ స్టెప్ లో ఏం చేసాము, థీటా 1 ఉంది, థీటా 1 నుండి మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు డో బై డో థీటా 1 ఇక్కడ ఈ డిఫరెన్స్ తీసుకుంటున్నాం. ఈ రెండింటిని టెంప్ 0 టెంప్ 1 లో స్టోర్ చేసాం. ఇమీడియట్ గా మళ్ళీ టెంప్ 0 టెంప్ 1 రెండింటిని థీటా నాట్ థీటా 1. ఇది ఒక కంప్లీట్ సైకిల్. మళ్ళీ సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్, ఫోర్త్ సైకిల్, ఎంత వరకు అలా జరగాలి, ఫైనల్ గా మనకి మినిమం వాల్యూ వచ్చేంత వరకు. సో ఇలా మినిమం వాల్యూ వచ్చేంత వరకు అని అన్నారు కదా. సరే, నేను ఎలా చేస్తాను, థీటా నాట్ ఈ చెప్పిన స్టెప్ అంతా తీసుకొని టెంప్ 0 లో స్టోర్ చేశాను, బానే ఉంది. ఇమీడియట్ గా థీటా నాట్ లోకి పంపించేస్తాను. ఆ థీటా నాట్ లో పంపించిన తర్వాత ఇప్పుడు నేను టెంప్ 1 క్యాలిక్యులేట్ చేస్తాను. ఆ టెంప్ 1 క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ నేను థీటా 1 లో పంపిస్తాను. ఇలా చేయకూడదు. దిస్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ వల్ల మనకి రిజల్ట్స్ అనేవి యాక్యురేట్ గా రావు. ఈవెన్ తో మీరు తీసుకుంటున్న ఈ లైన్ కరెక్టే, ఏదైతే మనం తీసుకున్న ఈ లైన్ అనేది కరెక్టే. ఆ లైన్ కరెక్ట్ అయినప్పటికీ కూడా చాలా చిన్న స్టెప్ ఇనీషియల్ గా మీరు థీటా నాట్ లో స్టోర్ చేశారు. ఆ స్టోర్ చేసిన దాన్ని థీటా నాట్ ను ఉపయోగించుకుంటే ఇప్పుడు ఈ టెంప్ 1 లో ఈ థీటా 1 వాల్యూతో మనం చేంజ్ చేసేటప్పుడు థీటా 1 వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ గ్రేడియంట్ డిసెంట్. సో ఫైనల్ గా గ్రేడియంట్ డిసెంట్ ఎందుకు యూజ్ చేసాం, మెయిన్ ఇంటెన్షన్ ఒకటే, మన కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ కావాలి. కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఎక్కడ కావాలి, ఏ థీటా నాట్ దగ్గర ఏ థీటా 1 దగ్గర దానికి మినిమం వాల్యూస్ వస్తున్నాయో వాటిని మనం కనుక్కోవాలి. దానికోసం
మనం కంప్యూటర్ కొన్ని స్టెప్స్ ఇస్తున్నాం, ఇలా వెళ్ళమని చెప్తున్నాం. అలా వెళ్ళమని చెప్పే ప్రాసెస్ లో దీన్ని మనం తయారు చేస్తాం. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ అదర్వైజ్ we will discuss in the next class.